పిచ్చగాడు సినిమా చూసారా? అంతకన్నా ఎక్కువ ట్విస్ట్లే ఉన్నాయి ఈ రియల్ లైఫ్ స్టోరీలో. మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనే ఊళ్ళో పోలీసులు లా అండ్ ఆర్డర్ చూసుకుంటూ ది బంప్డ్ ఇంటూ సంథింగ్. ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ బిచ్చగాళ్ళ ఉన్నాడు కదా, వాడు బిచ్చగాడు కాదు అని. అంతే, వాళ్ళు ఫుల్గా వాకప్ చేయడం మొదలు పెట్టారు. రకరకాల రీసెర్చ్లు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా. చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అక్కడ కూర్చున్న ఒకనొక బిచ్చగాడు కోటీశ్వరుడు అని తెలిసింది. అతనికి 3 పెద్ద పక్కా ఇళ్ళు ఉన్నాయట, బంగ్లాలే, చిన్న ఇళ్ళు కాదు. అది కాక అతనికి కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, బోళ్ళంత డబ్బు ఉంది. ఆ డబ్బుల్ని మిత్తిలకు తిప్పుతాడంట. అంటే బోళ్ళ మందికి అప్పులు ఇస్తాడనమాట. అప్పులు తిరిగివ్వలేదనుకోండి వాళ్ళని ఒక చూపు చూస్తాడు కూడా. అంతటి వాడు అతను. మరి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంటే, ట్యాక్స్ అవి తప్పించుకోవడానికి, హాయిగా ఉండడానికి ఇక్కడ కూర్చున్నాను, రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటానులే అని చెప్పాట. పోలీసులు అతన్ని వాళ్ళ స్టైల్లో విచారించేసరికి ఇదంతా బయటకు వచ్చింది. ఇంకా పెద్ద ర్యాకెట్ ఉంది, ఇదంతా బయటికి రావాలి అని అంటున్నారు. ఎవరు దయచేసి భిక్షకాళ్ళకి డబ్బులు వేయకండి చూసుకోకుండా. ఏదైనా ఉంటే సంస్థల ద్వారా మీరు డబ్బులు దానాలు అవి చేయండి ఏదైనా చేయాలనుకుంటే అని అక్కడ లోకల్ పోలీసులు చెప్తున్నారు. చూసారా ఎంత పెద్ద ట్విస్టో. నిజంగానే ఇలాంటివి చూసే సినిమాలు తీస్తారో, సినిమాలు చూసే ఇలాంటివి వస్తాయో తెలీదు. మీకేమైనా తెలుసా?